కింద కింద విషయంలో కూడా కొంచెం గ్రీన్ ఉంది గ్రౌండ్లోని. సో చిన్నది గ్రీన్ కలుపుకొని ఇందులో చిన్నది కావాలంటే రెడ్ యాడ్ చేసుకోండి. టోనల్ వాల్యూ మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. మనకి ఎంత టోనల్లో ఎంత డిగ్రీ ఆఫ్ డార్క్నెస్ ఉండాలో మనం దాన్ని మెయింటైన్ చేయాలి. అల్టిమేట్గా మనకు ఆ ఫీలింగ్ రావాలి, అది ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఎక్కువ వాటర్ ఉండిపోయింది కాబట్టి ఆ వాటర్నే వాడుకొని నాకు కావాల్సిన కలర్ కలుపుకుంటాను. ఎక్కువైపోయింది బ్లూ ఇక్కడ. మేఘాలు, డార్క్ మేఘాలు ఉన్నాయి కిందన. సేమ్ ఫీలింగ్ ఇటువైపు కూడా బ్యాక్ సైడ్ ఉంది కానీ కొంచెం రెడ్డిష్నెస్ ఉంది, ఎందుకంటే సూర్యుడు ఇటు నుంచి వస్తున్నాడు కాబట్టి అందులో కొంచెం మనం ఎల్లో కలుపుకొని ఇటువైపు కూడా పెట్టుకోవడం మనకి తర్వాత చేసే వర్క్లో సూట్ అవుతుంది. అది మళ్ళీ లెమన్ ఎల్లో కొంచెం తీసుకున్నాను. సో ఇక్కడికిక్కడే మనం రంగులు అరేంజ్ చేసుకొని ఈ ప్యాలెట్లోనే మనం అదే ఏరియాలో కలుపుకునేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. త్రావ ఎక్కడితో క్లోజ్ అవుతుంది, ఎల్లో ఎక్కడెక్కడ ఉందో చూసుకొని చాలా తక్కువ బ్లూ కావాల్సి పడుతుంది అనమాట. ఇక్కడ తక్కువ బ్లూ చాలు.
ఈ చిన్న ఏరియాకి నెంబర్ 12 బ్రష్ సరిపోతుంది, అందుకని నేను నెంబర్ 12 తీసుకున్నాను. 2 బ్రష్లు అక్కర్లేదు, సరిపోద్ది అనిపించింది నాకు, అందుకే ఒక బ్రష్తోనే నేను హ్యాండిల్ చేస్తున్నాను. ఇందులో కొంచెం బ్లూయిష్నెస్, చిన్న రెడ్ అంటే పర్పుల్ ఫీలింగ్ కావాలి మనకి. కలర్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సేమ్ కలరు, పాత కలర్ లేకుండా కొత్త కలర్ కావాలనుకున్నప్పుడు వేరే వైపు నుంచి తీసుకోవడం గుర్తుపెట్టుకోవాలి. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు అదే టోనల్ వాల్యూతో, అంటే అదే డార్క్నెస్తో ఇక్కడ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, దూరం చెట్లు. సో లైట్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట. అవి అంటే ఒక తోట ఉన్నట్టుగా, దూరంగా ఒక తోట ఉన్నట్టుగా చూపించింది. డిస్టెన్స్ ఉన్నవి ఎక్కువ కూడా ఇప్పుడు బ్లూయిష్నెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కాబట్టి కాస్త బ్లూ పెంచుకున్నా నష్టం లేదు. మనకి చిన్న గ్రీన్ పెంచుకొని, ఇక్కడ గ్రీన్ ఇంటెన్సిటీ పెంచి మనం అక్కడక్కడ మళ్ళీ వర్క్ చేయాలి. ఇక్కడ రీవర్క్. ఇలా మీరు కూడా ఏదైనా ఫొటోస్ నుంచి తెలుసుకొని, ఫొటోస్ నుంచి తీసుకొని చేసుకోవచ్చు వర్క్ని.
క్విక్ డ్రాయింగ్ నేను చేస్తున్నాను, క్విక్ స్కెచింగ్ అనమాట. మనం డీటెయిల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఒకదానికొకటి దగ్గర పెట్టుకొని కలర్స్ చేయాల్సి ఉంటుంది. ఇటువైపు భాగంలో అంటే లెఫ్ట్ సైడు కొంచెం రెడ్డిష్నెస్ పెంచడం బాగుంది, ఎందుకంటే ఇక్కడ ఎండ పడుతుంది. ఎండ ఈ చెట్ల సందుల్లోంచి, ఆకుల సందుల్లోంచి వస్తుంది కాబట్టి కొంచెం ఆరెంజ్ ఫీలింగ్ క్రియేట్ చేయడం న్యాయంగా ఉంటుంది అన్నమాట. బ్రష్ని కొంచెం డిఫరెంట్గా మార్చుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలి. బ్రష్ని ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలి. ఇలా ప్రెస్ చేసి తీసుకోండి. మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో తీసుకొని చేయొచ్చు. ఇంకా డార్క్నెస్ మనకి ఇక్కడ అక్కడక్కడ ఉన్నది, ఇంకా డార్క్నెస్, ఆ డార్క్నెస్ మనకి ఇక్కడ మెయింటైన్ చేసుకుందాం. అప్పుడు ఈ ఏరియాలో మనం వేయలేదు కాబట్టి కొంచెం టోన్ డౌన్ చేసుకొని, టోనల్ వాల్యూ డౌన్ చేసుకొని ఈ ఏరియాకి మళ్ళీ వచ్చి చేస్తున్నాను నేను. ఇక్కడ చెట్టు ఉంది కదా, అది మనం సరిగ్గా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి కొంచెం ఇంటెన్సిటీ పెంచుకొని మనం ఈ కాండం తాలూకా షేప్ని వేసుకోవచ్చు. ఇంకా బ్లాక్ ఉంది, అది బ్లాక్ కలుపుకుందాం. సో నేను ఎక్కడ వైట్ వాడలేదు, మనం వాటర్ కలర్లో వైట్ వాడకుండా చేసుకోవడం ఒక పద్ధతి. దాన్ని ట్రెడిషనల్ వాటర్ కలర్ మెథడ్ అంటారు. అంటే పేపర్లో ఉన్న వైట్ని మన సీన్లో వైట్ కింద వాడుకుంటాము, సపరేట్గా మనం వైట్ కలర్ అనేది వాడము. ఇక్కడ కూడా ఒక కాండం మనం చూపించాలి. అండ్ సేమ్ బ్లాక్ టోను, సేమ్ డార్క్ టోన్ మనం ఇక్కడ వాడేసుకోవచ్చు. ఇక్కడ బాగా మట్టి ఉంది, చీకటిగా ఉండి మట్టి ఉంది. ఇంకా మనకి ఇంకా గ్రీన్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి నేను మళ్ళీ గ్రీన్ కలుపుకుంటున్నాను.
అలాగే ఇక్కడంతా పింకిష్ ఫీలింగ్ ఉంది. చిన్న ఎల్లు తగిలించాలి, ఎక్కువ వద్దు. పింకిష్ ఫీలింగ్లోనే ఇక్కడ వర్క్ ఉంది. అండ్ బ్లూ కూడా చిన్నది ఉంది, బ్లూయిష్నెస్. సో ఈ 3 కలుపుకొని ఈ త్రోవకి బేస్ కలర్ కింద పెట్టుకుంటున్నాం మనం. చిన్నది ఎల్లో పెట్టాను, చాలా తక్కువ ఎల్లో. ఇది కొంచెం పింక్ ఎక్కువైంది కాబట్టి వాటర్తో దాన్ని డైల్యూట్ చేసుకుంటున్నాను. ఇది లేయర్ బై లేయర్ వేసుకుంటున్నట్టు లెక్క. లేయర్ మెథడ్లోని వెట్ అండ్ వెట్ టెక్నిక్ కూడా వాడుతున్నాం మనం. కొన్నిసార్లు వెట్గా ఉన్నప్పుడే కొన్ని చేయాల్సి ఉంటుంది, తడిగా ఉన్నప్పుడు ఎఫెక్ట్స్ తీసుకురావాల్సి ఉంటుంది. అలాంటి ఎఫెక్ట్స్ కోసం ఆ వెట్గా ఉన్నప్పుడే మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఎంత కలర్ని ఎంత స్పీడ్లో తీసుకుంటుంది, ఎంత స్ప్రెడ్ చేస్తుందో చెక్ చేసుకోవాలి. అక్కడక్కడ వదిలేసి చూడండి, అక్కడక్కడ ప్యాచెస్ ఉన్నది, ఎండ పడుతుంది అక్కడక్కడ. అండ్ దీని మీద మళ్ళీ గ్రీన్ కలర్ ఉంది. సో దానికన్నా ముందు మనకి ఇవన్నీ నీడలు కాబట్టి ఆ నీడ మనం చేసేసుకుందాం. ఫస్ట్ నీడ ఎక్కడెక్కడ ఉందో నీడని మనం మెయింటైన్ చేద్దాం. ఇందులో కొంచెం పింకిష్ ఫీలింగ్ ఎక్కువ ఉంచుకొని మిగతా రంగులు తగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ కూడా కొంచెం నేను అందులో ఉన్న కలర్ తీసేసి ఇక్కడ లైట్గా చేసుకున్నాను. దీన్ని ఇంకా డార్క్ అనిపిస్తుంది అక్కడ. అది తగ్గించుకోవాలంటే వెట్ బ్రష్తో ఇట్లా కలర్ని తీసేయవచ్చు, ఓన్లీ తడి బ్రష్ అనమాట. ఇక్కడ కొంచెం పెంచుకోవాలనుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం పెంచుకుంటాను. అండ్ అక్కడక్కడ గ్రీన్ ఉన్నది అనుకున్నాం కదా మనం, ఇక్కడ ఆ గ్రీన్ కలుపుకుందాం. అందులో కూడా ఈ చివరిలో కూడా కొంచెం గ్రీనిష్ ఉంది, గడ్డి ఉందన్నమాట అక్కడక్కడ. కాబట్టి బాగా ఎల్లో పెంచి గ్రీన్ ఫీలింగ్ చూపిస్తూ అక్కడక్కడ కవర్ చేసుకోవాలి మనం. అండ్ డార్క్ లైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ డార్క్ లైన్స్ని కొంచెం పింకిష్ ఫీలింగ్తో చిన్నది షాడో ఇవ్వాలి ఇక్కడ. వర్క్ జనరల్గా కొంచెం స్పీడ్గానే చేయడానికి ట్రై చేయండి. స్పీడ్గా చేయడం మంచిది అనమాట. స్లోగా చేయడం తప్పు కాదు, అది చూసుకొని మీరు చెక్ చేసుకోవాలి. మీ మనస్తత్వానికి అనుగుణంగా ఆ వర్క్ చేయాలన్నమాట. మనస్తత్వం స్పీడ్గా చేసి మనస్తత్వం అయితే దాన్ని స్పీడ్గానే చేసుకోవాలి. ఆ స్పీడ్గా చేసి మనస్తత్వం ఉన్న వాళ్ళు స్లోగా చేస్తే ఆ వర్క్లో క్వాలిటీ పోతుంది. సో మన మనసుకు అనుగుణంగానే మనం పని చేయాల్సి ఉంటుంది. దానికి ఎటువంటి రూలు లేదు, అది మీరు అది ఏర్పాటు చేసుకోవాలి అది రూల్ని. సో ఎలాగ ఇందులో కొంచెం ఆరెంజ్ ఉంది కాబట్టి, ఆరెంజ్ ఫీలింగ్ ఉంది కాబట్టి ఇక్కడే మరి కొంచెం డార్క్ ఫీలింగ్ పెంచుకుంటాను. ఇక్కడ కూడా ఇంకా డార్క్ ఫీలింగ్స్ ఉన్నాయి, ఇంకా డార్క్ ఏరియా సరిపోలేదు, ఇంకా డెప్త్.
అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినప్పటికీ అది తగ్గాలి, కానీ డార్క్లు అక్కడక్కడ ఉన్నాయి ఇక్కడ అందులో కూడా, కాబట్టి కొంచెం డార్క్లు పెట్టండి. ఇదంతా ఒక విధంగా వెలుగునీడల గేమ్ అనమాట. ఆ వెలుగునీడలు ఎంత డార్క్నెస్లో ఉన్నాయి చెక్ చేసుకొని మనం డార్క్ని కరెక్ట్గా పెట్టగలిగితే అక్కడ నిజంగా ఉన్నట్టు ఫీలింగ్ మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఆరిపోయినాక రంగులు డల్ అయిపోతాయి. ఎంత డల్ అవుతాయి, ఎంత ఇంటెన్సిటీలో డల్ అవుతాయో మనకి చేస్తూ ఉంటేనే అనుభవం వస్తుంది. ముందుగా గెస్ చేసుకోవడం మనకు తెలియాలన్నమాట. అది చేస్తూ ఉంటేనే సహజంగానే వస్తుంది అనమాట. అంటే ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఏ బండి ఎంత స్పీడ్లో ఆగుతుంది, వాళ్ళు ఎంత స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నారు అని చెక్ చేసుకుంటూ ఉంటాం డ్రైవింగ్ చేసే అతను. అది న్యాచురల్గానే రావాలన్నమాట. అది న్యాచురల్ గెస్సింగ్, అన్కాన్షియస్ గెస్సింగ్ అనమాట. అది మనకు చేస్తూ ఉంటేనే డెవలప్ అవుతుంది. దానికి ఎటువంటి సీక్రెట్ లేదు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనమాట. కొన్నిసార్లు మనం ఆడ్ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వెట్ బ్రష్తో మనం ఏదైనా చేయాలనుకుంటే అయిపోయినా కూడా వెట్ బ్రష్తో ఇలా మనం రబ్ చేయొచ్చు. తక్కువ నీరు ఉన్నట్టు చూసుకొని వెట్ బ్రష్తో అలా జస్ట్ రబ్ చేయడం ద్వారా మనకు ఆ ఫీలింగ్ ఆడ్ ఫీలింగ్ పోయి కొంచెం బ్లర్ అవుతుంది అనమాట ఏరియాలో. మనకి ఇక్కడ కొంచెం బ్లూ తగ్గింది స్కైలోని, కాబట్టి నేను కొంచెం బ్లూ పెంచుకుంటాను. అలా పెంచుకోవాలనుకున్నప్పుడు పైన వర్క్ చేయొచ్చు. సిచ్యువేషన్ బాగానే ఉందనుకుంటే మనం వర్క్ చేయొచ్చు. ఆర్డ్గా లేదు, ఇక్కడ చేయొచ్చు, అవకాశం ఉంది. చిన్న రెడ్, ఒక టిప్ రెడ్ తగిలించుకోవాలి, చిన్న టించ్. చూడండి రావట్లేదు అసలు, కొంచెం ఆరిపోయింది అన్నమాట కలరు. గ్రీన్ స్కైలోకి రాకుండా కొంచెం జాగ్రత్త పడుతూ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కొంచెం ఆడ్గా వైట్ ఉండిపోయింది ఇక్కడ, దాన్ని కొంచెం బ్లర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ప్యూర్ వైట్ అసలు లేదు అక్కడ, అందులో ప్యూర్ వైట్ కాదు, కానీ ప్యూర్ వైట్ లాగా ఎందుకు కనిపిస్తుంది అంటే చుట్టూ అంత బ్లాక్ ఇంటెన్సిటీ ఉండడం వల్ల అక్కడ ప్యూర్ వైట్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం ఆరెంజ్ ఫీలింగ్ ఉంది. ఇక్కడ కూడా ఎల్లో కూడా కొంచెం ఎక్కువ ఉంది, అక్కడ ఎల్లో కొంచెం పెట్టుకుందాం మనం. సో ప్యాలెట్లో నేను 3 రంగులే వాడాను, మీరు గమనించుకోండి. కొంచెం ఎల్లో, ప్యూర్ ఎల్లో పెట్టాను ఇంటెన్సిటీ పెంచడం కోసం. అయితే స్క్రీన్లో కొంచెం డల్ అయ్యాయి. యాక్చువల్గా ఒరిజినల్ పిక్చర్లో కొంచెం బ్రైట్గా ఉన్నాయి, కానీ స్క్రీన్లో కొంచెం డల్ అయ్యాయి రంగులు. ఏమైనా తేడా ఉన్నప్పుడు ప్యూర్ కలర్ తీసి పెట్టేవచ్చు. అక్కడ మనకు కావాల్సిన ఎఫెక్ట్ చూసేటట్లు చూసుకొని ప్యూర్ కలర్ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఎండ్ చేయొచ్చు. ఇక్కడ కొంచెం కొంచెం డార్క్లు ఉన్నట్టు కనిపిస్తుంది దూరం నుంచి, ఇంకా ఉన్నట్టుగానే అవి ఏమన్నా మనం కొంచెం పెడదాం, ట్రై చేద్దాం. ఎక్కువైపోయింది రంగు. ఒక చుక్క వాటర్ తీసుకొని
దూరంలో ఇంకా తోటలు ఉన్నట్టుగా. అది ఒక దూరంగా ఒక కొండలు అవి ఉన్నట్టుగా మనం ఆ సీన్ దూరం నుంచి సీన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. టోనల్ వాల్యూ జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవాలి. డార్క్నెస్ ఇప్పుడు కొంచెం పెంచవచ్చు. అక్కడ ఆల్రెడీ వెట్టగా ఉంది కాబట్టి కలిసిపోతుంది. కలిసిపోయి దూరంగా ఏదో ఉన్నట్టుగా మనకి ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. చాలు, మనకి ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఆపేయవచ్చు కూడా. ఇక్కడ కొంచెం డార్క్ చేసి పెట్టేస్తాను, ఇక్కడ ఆపేస్తాను. అప్పుడప్పుడు ఈ రంగులు డార్క్ అయిపోతే, డ్రై అయిపోతే కొంచెం స్ప్రే చేసుకోండి. స్ప్రే బాటిల్ కానీ లేకపోతే బ్రష్తో కానీ మనం స్ప్రే చేసి దాన్ని తడిగా చేసుకోవచ్చు. Okay, I'll stop.